శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాదపద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైత అమృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 130. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. నామార్థము: ఇచ్ఛాశక్తి సంకల్పశక్తి, జ్ఞానశక్తి అవగాహన చేసుకునే శక్తి, క్రియాశక్తి పనిచేయు శక్తి, స్వరూపిణి పై 3 సమర్థతలను తన స్వరూపంగా కలది, సర్వాధార సకలములకు ఆధారమైంది, సుప్రతిష్ట చక్కగా ప్రతిష్టమైంది, సద్రూపధారిణి సత్ అసత్తులు రూపం దాల్చినది. శ్లోకార్థము: అమ్మా, నీవు జీవులలో గల స్వేచ్ఛా సంకల్ప శక్తివి, జ్ఞానకారక శక్తివి, కార్యాచరణ శక్తుల స్వరూపునిగా ఉన్నావు. సమస్త బ్రహ్మాండమునకు ఆధారభూతమైన నీవు ప్రతిష్ఠితమై ఉన్నావు. నీవు సత్య అసత్య రూపానివి తల్లి. అద్వైతార్థము: ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆత్మకున్న అనేక శక్తులలో ఈ 3 శక్తులు ముఖ్యమైనవి. ధ్యాన సాధన ద్వారాగా ఈ శక్తులను మరింత ఎక్కువగా ఉన్నతమైన లక్ష్యాలను వినియోగించుకోవాలి. ఇచ్ఛాశక్తి స్వేచ్ఛా సంకల్పశక్తి, జ్ఞానశక్తి ఈ సంకల్పం ఏ విధంగా ఉండాలో నిర్ణయించేది, క్రియాశక్తి ఈ సంకల్పం కార్యాచరణగా వ్యక్తమయ్యే శక్తి. ప్రతి మానవునిలో ఈ 3 శక్తులు పనిచేస్తాయి. యోగ సాధకుల్లో మోక్షం పొందాలనే తపన ఇచ్ఛాశక్తి, మోక్ష సాధన కొరకు దైవం గురించి అవగాహనే జ్ఞానశక్తి, సాధనా విధానంలో సాధించే శక్తి క్రియాశక్తి స్వరూపంగా మారి మోక్ష సిద్ధిని పొందుతాడు. కనుక ఈ శక్తియే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుని యొక్క నామార్థము. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. శక్తి సకల జగత్తుకి మానవునికి సర్వాధారమై మానవుని శరీరంలో మూలాధారంలో సుప్రతిష్ఠితమై ఉన్నది. సత్ అసత్ అనే 2 రూపాలను, సద్భావ అసద్భావములను, సత్య అసత్యములను సమంగా తీసుకునేది సదసద్రూపధారిణిగా వర్ణించబడింది. అయితే తగిన పుణ్య పరిపాకం దైవానుగ్రహం సత్సంగం లేని వారిని ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులే మాయకు లోంచేసి ప్రాపంచిక సంపదలు భోగముల పట్ల ఇచ్చా వాటిని సంపాదించి అనుభవించాలని జ్ఞానము దుష్కర్మలు చేయు క్రియాశక్తులుగా మారి జన్మ పరంపరను కలిగింపజేస్తాయి. సత్య అసత్య వివేకం నశించి సకలాధారమై తన మూలాధారంలో సుప్రతిష్ఠితమై ఉన్న దివ్య చైతన్యము విస్మరిస్తారు. అజ్ఞానం అనే ముసుగులో కొట్టుకుపోతుంటారు. ఏం చెప్పినా వినరు, అర్థం చేసుకోరు అని పద్మాచెక్క అమ్మ మనకు వివరించారు. పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. శ్రీ లలితా పరమేశ్వరి పాదపద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.